రాజధాని విషయంలో మేము ఇచ్చిన సలహాని ప్రభుత్వం పక్కన పెట్టిన నేపథ్యంలో, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా పక్కకు పోయిన నేపథ్యంలో, కేవలం అప్పుల మీదే రాజధాని పనులు ఆధారపడ్డ నేపథ్యంలో, వాస్తవ పరిస్థితులు 1,00,000 ఎకరాల అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, నీళ్లు, కరెంటు కోసమే ఇంత డబ్బు పెడితే ఇక ప్రజలు, రాష్ట్రం ఏం కావాలి అని మరొక్కసారి ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడును. చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ స్కాములు, ఈ దోపిడీలు, ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయి. రాజధాని పేరుతో ప్రజలను పణంగా పెట్టి కేవలం దోపిడీయే ఆలోచనతో తాను చేస్తూ ఉండేటివన్నీ కూడా వెలుగులోకి ఖచ్చితంగా వస్తాయి. రానున్న రోజుల్లో రాజధానికి సంబంధించిన ప్రతి పనిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతెంత మెక్కుతున్నారో అవన్నీ కూడా ఈరోజు చెప్పినట్టుగానే సాక్ష్య ఆధారాలతో సహా మళ్ళీ చెప్తూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం దేవుడు గట్టిగా మొట్టికాయలు వేస్తాడు. ప్రజలు కూడా ఖచ్చితంగా మొట్టికాయలు వేసే రోజు కూడా త్వరలోనే ఉంది, తాను చేస్తూ ఉన్న ఇంత అన్యాయపు ధోరణి వల్ల.